పిల్లలు చెప్పండి, అది సాల్ట్ ఏమైంది, ఉప్పు ఏమైంది, కరిగిపోయిందా? సరే, ఇప్పుడు శైలజకి వెయ్యి, కొంచెం సాల్ట్ వెయ్యి, అందులో ఉప్పు వెయ్యి, కొంచెం ఉప్పు వెయ్యి, బాగా కలుపు 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 బాగా కలుపు 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 బాగా కలుపు కలుపు. శైలజ ఇప్పుడు చూడు, సాల్ట్ ఇప్పుడు ఉప్పు వేసినాం కదా, అందులో ఉన్నదా, కరిగిపోయిందా? కరిగిపోయిందా? సరే, ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, కరిగిపోతుందా? వెరీ గుడ్, మీకు తెలుసు అయితే. సరే, ఇప్పుడు ప్రణీతికి వెయ్యు, ఉప్పు నీళ్ళల్లో వేయి, కొంచెం కలుపు 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 బాగా కలుపు 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 బాగా కలుపు. ప్రణీతి ఇప్పుడు చెప్పు, ఉప్పు నీళ్ళల్లో ఏమైంది, కరిగిపోయిందా? వెరీ గుడ్, అందరు చప్పట్లు కొట్టుండి, చప్పట్లు కొట్టుండి. ఓకే, సరే, ఇది ఇప్పుడు ఉప్పు అంతా నీళ్ళలో కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇగో చింతగింజలు ఉన్నాయి కదా, ఒకటి వేద్దాం. మరి ఇది చింతగింజ కూడా నీళ్ళల్లో కరిగిపోదో చూద్దామా మరి మనం, సరేనా? సరే, ఇగో నేను ఫస్ట్ వేస్తున్నా. ఒక చింతగింజను తీసుకొని ఏం చేస్తున్నా, ఇగో నీళ్ళల్లో వేసేసి బాగా ఇగో కలుపుతున్నా. ఇగో కలిపినా 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 కలిపినా. ఇప్పుడు చింతగింజ కరిగిపోయిందా నీళ్ళల్లా? కరిగిపోలేదా? ఎందుకు కరిగిపోలేదు? గట్టిగా ఉన్నాయా? మరి ఇప్పటిదాకా మనము ఏం వేసినాము నీళ్ళల్లో ఇంతకుముందు? ఉప్పు వేసినప్పుడు ఏమైంది మరి? కరిగిపోయిందా? ఇప్పుడు చింతగింజ వేస్తే ఏమైంది? గట్టిగా ఉందని కరిగిపోలేదు. వెరీ గుడ్, మీకు ఇప్పుడు నీళ్ళల్లో ఏవి కరిగిపోతాయి మరి తెలిసింది కదా. ఏవి కరిగిపోయినాయి నీళ్ళల్లా? ఉప్పు చక్కెర కలిగిపోయినాయి. మరి నీళ్ళల్లో కరిగిపోయి ఏంటి? ఇప్పుడు 2 వేసినాం కదా నీళ్ళల్లా, ఏమేం కరిగిపోలేదు? చింతగింజలు, ఇంకా ఇదేంటిది? ఇసుక. మట్టి కాదు, ఇసుక కరిగిపోయిందా నీళ్ళల్లా? కరగలేదు. ఇగో ఇసుక నీళ్ళల్లా కరగలేదు. ఇగో అయితే నీళ్ళల్లో కరిగేటి ఏమేమి చెప్పండి మళ్ళా? ఉప్పు చక్కెర నీళ్ళల్లో కరుగుతాయా, కరిగిపోవా? కరుగుతాయా? వెరీ గుడ్. మరి నీళ్ళల్లో కరిగిపోని ఏమేమి? కరిగిపోవు చూడు, అవి నీళ్ళల్లో వేస్తే కరిగిపోని ఏమేమి? ఇప్పుడు కరిగిపోని ఇవి, కరిగిపోని చెప్పాలి. కరిగిపోని నీళ్ళల్లా కరిగిపోవు. చెక్క కూడా నీళ్ళల్లా కరిగిపోవు. వెరీ గుడ్, మీకు అన్నీ తెలుసు.